ప్రతి సంవత్సరం ఆర్సీబీ ఈసాల కప్ నమ్మదే అనుకుంటూ ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న విజయం ఆర్సీబీకి రానే వచ్చింది. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్ కొట్టడంతో ఫ్యాన్స్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆర్సీబీ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారన్నది వాళ్ళ సెలబ్రేషన్ చూస్తేనే అర్థమవుతుంది. బెంగళూరు ప్రతి స్ట్రీట్ లో క్రాకర్స్ పెట్టి మొత్తం దీవాళీ లాగా గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకోరు. నాట్ ఓన్లీ బెంగళూరు, ప్రతి స్టేట్ లో ప్రతి టౌన్ లో కూడా ఫ్యాన్స్ అందరూ క్రాకర్స్ షార్ట్స్ పెట్టి గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే చేసుకోరు. ఫ్యాన్స్ అందరూ డ్యాన్సులు చేస్తూ జెండాలు ఊపుతూ ఆనందంతో గాల్లో ఎగిరిపోతున్నారు. ఇది వాళ్ళ కోరిక, వాళ్ళ గర్వం, వాళ్ళ విజయం అని అనిపించింది. కానీ అదే ఆనందం మధ్య ఒక విషాదం అయితే జరిగింది. చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసాటలో 11 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఒక్కసారి ఆలోచించండి, 18 సంవత్సరాల తర్వాత కప్ వచ్చిందన్న ఆనందంతో టీం అందరు సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళ గెలుపు కోసం వచ్చిన వాళ్ళ ఫ్యాన్స్ అందరూ తొక్కిసాటలో చనిపోతున్నారు. స్టేడియం లోపల గ్రాండ్ సెలబ్రేషన్స్తో నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు. కానీ అదే స్టేడియం బయట కన్నీళ్లతో, శవాలతో, గొడవలతో. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందన్నది తెలుసుకుందాం. నార్మల్గా ఈ విషయం మనందరికి తెలిసిందే. ఏదైనా కానీ ఒక టీము వరల్డ్ కప్ లాంటి పెద్ద పెద్ద ట్రోఫీస్ కొట్టినప్పుడు వాళ్ళు వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళి ఓపెన్ బస్లలో ర్యాలీస్ చేసుకొని గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు. సో అట్లానే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసిందంటే ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టిందన్న ఆనందంలో ఈ విక్టరీని మంచిగా సెలబ్రేట్ చేయాలి. అండ్ ఆర్సీబీకి మంచి ఎమోషనల్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇలాంటప్పుడు మనం సెలబ్రేట్ చేస్తే జనాల దగ్గర మంచి పేరు వస్తుందని అట్లా ఇట్లా రెండు విధాలుగా వాళ్ళకి మంచి నేమ్ వస్తుంది. అండ్ వీళ్ళకి కూడా ఆ సన్మానం చేసి ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి విధాన సౌధలో వీళ్ళకి సన్మానం అయితే ప్లాన్ చేశారు. బుధవారం రోజున సాయంత్రం 4:30 గంటలకి వీళ్ళకి సన్మానం జరిగింది. సాయంత్రం 4:30 గంటలకి సన్మానం అయిపోయిన తర్వాత విధాన సౌధ నుండి వెళ్ళి చిన్నస్వామి స్టేడియంకి ఆర్సీబీ టీం అందరు వెళ్తురని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఫ్యాన్స్ తెలుసుకోరు, గవర్నమెంట్ ఏ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, ఇట్లా ఓపెన్ బస్లలో ర్యాలీ జరుగుతుందని ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జనాలు తెలుసుకొని 5టికి ర్యాలీ జరుగుతుందని తెలుసుకొని 2టికే వాళ్ళు వాళ్ళ ఆఫీసులలో లీవులు పర్మిషన్లు తెచ్చుకొని 2టికే చిన్నస్వామి స్టేడియం ముంగట కట్టలు కట్టుకొని కొన్ని లక్షల మంది, 2-3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కూడా కాలేదు. 3 లక్షల మందికి 5,000 మంది పోలీసులు ఎంతని కంట్రోల్ చేస్తారు. లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అదే తొక్కిసల ఆటలో 11 మంది, అంటే టీమ్మేట్స్లో ఒక టీంలో 11 మంది ఉంటే 11 మందిని చూడడానికి వచ్చి 11 మంది మృతి చెందారు. ఆయన 50 మందికి పైగా ఇంజురీస్కి గురయ్యారు. 11 మందిని చూద్దామని వచ్చి 11 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. అసలు 3 లక్షల మందిని 5,000 పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తారు? అందరు పోలీసులను బ్లేమ్ చేస్తారు. కానీ అసలు గవర్నమెంట్ లోపం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ అసలు కరెక్ట్ ప్లానింగ్తో చేయలే. అసలు ప్లానింగే లేదు గవర్నమెంట్. సో ఇందులో ఈ 11 మంది చనిపోవడానికి గవర్నమెంట్ లోపం కూడా ఉంది. అండ్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ తప్పు ఉంది, అండ్ ఈ జనాల తప్పు. ఈ ఆతృతతో చూడాలి ఫేవరెట్ క్రికెటర్స్ని చూడాలన్న ఆతృతతో వెళ్తారు కదా. అరే ఎందుకురా భయ్, అప్పుడే చూడాలని ఏం లేదు. ఇయ్యాల కాకపోతే రేపు చూస్తాం, రేపు కాకపోతే ఎల్లుండో చూస్తాం. ఎన్నో ఈవెంట్లు జరుగుతాయి, ఏదో ఒక మళ్ళీ ఐపీఎల్ జరుగుతుంది, మళ్ళీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అప్పుడు వెళ్ళినప్పుడు చూడొచ్చు కదా. ఎందుకు అప్పుడే చూడాలన్న ఏముంది? ఇప్పుడు చూద్దామని వెళ్ళిరు, అప్పుడే నేను నా ఫేవరెట్ క్రికెటర్ని చూస్తా అని అదే క్రౌడ్లో, ఎంత క్రౌడ్ ఉన్నా కానీ అదే క్రౌడ్లో పోయి చూస్తాను పోయిరు. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఐపీఎల్ కూడా చూడడానికి కూడా లేరు. మళ్ళీ ఈ సెలబ్రేషన్స్ ప్రాణం కన్నా ఎక్కువ కానే కాదు. సో ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఇట్లాంటివి ఇగ్నోర్ చేయడానికే ట్రై చేయండి. లైక్ ఇప్పుడే చూస్తా, నేను ఫేవరెట్ క్రికెటర్ని చూస్తా, నేను చూడాలన్న ఆతృతని అయితే తగ్గించుకోండి. ఇవాళ కాకపోతే రేపు చూస్తాం, రేపు కాకపోతే ఎల్లుండి చూస్తాం. ఎందుకు సెలబ్రేషన్స్? మంచిగా టీవీలోనే చూసి మంచిగా ఇంటికనే చీర్స్ కొట్టుకొని తాగి మందాయి వండుకున్నా బాగుంటుంది. ఈ క్రౌడ్లలో తొక్కిసడలాటలో తొక్కించుకొని చచ్చిపోవడం కంటే మంచిగా హ్యాపీగా ఇంటికనే తాగికుంటూ చూసుకొని మంచిగా ఇంటికాడ వండుకుంది నయం మ్యాచ్లో. ఎందుకు రాబాయ్? మన రీసెంట్గా మన హైదరాబాద్లో పుష్ప 2 రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా ఇలానే జరిగింది. 35 years old రేవతి గారు కూడా ఇలానే తొక్కిసలాటలో చనిపోయారు. అప్పుడు చనిపోయినప్పుడు మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ దగ్గరుండి అరేంజ్ చేసిన ఈ ఈవెంట్లో 11 మంది చనిపోయారు కదా. ఇప్పుడు ఈ 11 మంది చనిపోయినందుకు ఎవరిని అరెస్ట్ చేస్తారు? కర్ణాటక సీఎంనా, లేకపోతే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్నా, ఆర్సీబీ మేనేజ్మెంటా, లేకపోతే విరాట్ కోహ్లీనా? అంటే ఇవన్నీ నాకు వచ్చిన డౌట్స్ కాదు, జనాలకున్న డౌట్స్. ఆర్సీబీ ఫ్రాంచైజీ ఇన్సిడెంట్కి కండోలెన్స్ తెలియజేస్తూ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఇంజురీ అయిన వాళ్ళకి మెడికల్ కాస్ట్లు అండ్ ప్రాణాలు కోల్పోయిన వారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తామని అయితే చెప్పారు. ఇన్సిడెంట్కి నరేంద్ర మోడీ గారు కూడా రియాక్ట్ అయ్యారు. అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ లేకుండా ఆర్సీబీ గెలుపుకి అర్థమే లేదు. అట్లాంటి ఆర్సీబీకి భద్రత కల్పించలేని గవర్నమెంట్ ఎందుకు? చనిపోయిన ఈ 11 మందికి ఇది న్యాయం కాదు. ఆట అనేది జస్ట్ గెలుపు కాదు, అదొక బాధ్యత. లైక్
ఇప్పుడు మనం గెలిచినామా సెలబ్రేట్ చేసుకున్నామా వెళ్ళిపోయినామా కాదు, అక్కడికి వచ్చిన జనాలని క్రౌడ్ని బాధ్యతగా హ్యాండిల్ చేయాల్సిన పూర్తి బాధ్యత గవర్నమెంట్కి ఉండాలి. క్రికెట్ పెట్టినామా గెలిచినామా సెలబ్రేట్ చేసుకున్నామా వెళ్ళిపోయినామా కాదు, అక్కడికి క్రౌడ్ వస్తుంది. ఫ్యాన్స్ క్రికెట్ పెట్టినప్పుడు క్రికెట్ అనేది ఒక స్పోర్ట్ కాదు, అదొక ఎమోషన్ కాబట్టి ప్రతి ఒక్కరు చూడనీకి వస్తారు. వాళ్ళని బాధ్యతగా రప్పించి బాధ్యతగా ఇంటికి పంపించే బాధ్యత అక్కడ మేనేజ్మెంట్కైనా అక్కడ ఉండే స్టేట్కైనా గవర్నమెంట్కైనా ఉండాలి. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అయితే అట్టర్ ఫ్లాప్ చేసింది. ఏ ప్లానింగ్ అనేది అసలు కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. అసలు జనాలకు ఏమి అసలు అక్కడ ఈవెంట్ పెడుతురా పెడతలేరా, ఎన్నిటికి పెడుతురు, ఏం చేస్తారు, ఈవెంట్ ఎట్లా జరుగుతుంది, మరి ఫ్రీ ఎంట్రీ ఏమైనా పాసెస్ ఉన్నాయా, ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఏ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళిచ్చి వీళ్ళే తెలుసుకొని వీళ్ళిచ్చి వీళ్ళే రెండింటికి ఐదింటికి చిన్న ఏమంటారు విధాన సౌధ నుంచి వెళ్ళి చిన్నస్వామి స్టేడియంకి వస్తురని వీళ్ళే తెలుసుకొని వీళ్ళే రెండింటికి వాళ్ళ ఆఫీస్లో లీవులు పర్మిషన్లు తెచ్చుకొని వాళ్ళు రెండింటికే వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్స్ని చూడాలని ఆతృతతో అక్కడ చిన్నస్వామి స్టేడియం గేట్ 1 ముంగట్నే రెండింటి నుంచి 5 దాకా వెయిట్ చేశారు. ఆ వెయిట్ చేసి ఆ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఆర్సీబీ గెలిచిందని ఆనందపడాలా, ఈ 11 మంది చనిపోయారని బాధపడాలా అర్థమవుతలేదు. రాకేష్ మాస్టర్ గారు చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళింది, కానీ ఆయన చెప్పిన వర్డ్స్ 100% అంటే 100% కరెక్ట్. ఈ మట్టి బుర్రలకి టీఎఫ్ఐ బానిస అది ఇది అని అనుకునే ఈ ఫ్యాన్ వర్స్ చేసేటోళ్ళకి ఎప్పుడు ఎవ్వరికి ఈ వర్డ్స్ ఎన్నటికి అర్థం కావు. ఒకసారి మీరే వినండి. పిచ్చ నా కొడకలారా, మీకు తెలియదురా రే, ఈ నా కొడుకుల గురించి మీకు తెలియదురా బాబు. నేను ఫ్యాన్స్ రా, ఎన్టీ రామారావు ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, అంతవరకే మనం ఏమి నేర్చుకోవాలో నా కొడుకుల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. దట్ ఈస్ ఫ్యాన్స్. మన ఇంట్లో పప్పు ఉండదు, ఉప్పు ఉండదు, చెల్లి జాకెట్ చినిగిపోయి చెల్లి చెమట పట్టిపోయి ఉప్పు పేరిపోయి ఉంటుంది చెల్లి డ్రెస్సు, కానీ చిరంజీవి చెల్లికి మాత్రం అత్తర్ సెంటు అత్తర్ బట్టలు. చిరంజీవి భార్యకి అమ్మ రోజుకి 3-4 శారీలు మార్చాలి, చిరంజీవి అమ్మకి మార్చాలి, చిరంజీవి అమ్మకి మళ్ళా మంచి వేడి బిర్యానీలు పెట్టాలి. మీ అమ్మకి ఏం పెట్టుతున్నావురా, ఏ రోజు బిర్యానీ పెట్టావురా లండి కొడక. ఫ్యాన్స్ 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 అనుకుంటూ ఎందుకురా భయ్ బానిసలు అవుతురు. చిన్నస్వామి స్టాంపేడ్లో చిన్న పిల్లల కారణాలు చనిపోయారు. సో ప్లీజ్ ఇట్లాంటి ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి. ఇట్లాంటి ఇక ముందు ఏ ఫ్యాన్కి జరగద్దు, ఎవరు చనిపోవద్దనే కోరుకుందాం. సో అంతవరకు సైనింగ్ ఆఫ్. జై హింద్.